హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్లో మనకు ఎక్కువగా వచ్చేసి గ్రామరే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎవరైతే టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గ్రామర్ మనకు ప్రతి ఒక్క లెసన్ బ్యాక్ సైడ్ అంటే లెసన్ అయిపోయిన వెంటనే మనకు గ్రామర్ అనేది ఇస్తున్నారు. అవి ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో నుంచే మనకు ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ ప్రాక్టీస్లో భాగంగా మనకు ఈరోజు గ్రామర్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు ఆప్షన్స్ లైక్, విల్ లైక్, వుడ్ లైక్, అలాగే ఆర్ లైక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్లో ఉందండి. సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఇక్కడ ఇఫ్ కూడా ఉందండి. ఇఫ్ ఉన్నప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చేటటువంటిది వర్డ్ వచ్చేసి మనకు సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏది ఫిట్ అవుతుందండి? లైక్ అనేది ఫిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఇఫ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మనము ఇక్కడ రాసేటటువంటి వర్డ్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో అనేసి ఇచ్చారు. ఫ్యూ మినిట్స్ ఎగో అంటే ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ నాకు చేశారు అనేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలండి? పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మేక్డ్, మేక్స్, అలాగే మేక్, మేక్స్, మేడ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి కాబట్టి మనకు ఏమవుతుందండి? మేడ్ అనేసి అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎగో అనేది మనకు ఏం తెలియజేస్తుంది? పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి మేడ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఐ కేమ్ హియర్ బై వాక్. ఆప్షన్ 2 ఐ కేమ్ హియర్ బై ఫుడ్. ఆప్షన్ 3 ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐ కేమ్ హియర్ బై ఫుడ్ బై వాక్ అనేసి ఇచ్చారండి. మనకు బై వాక్ అనేటటువంటి వర్డ్ అనేది తప్పండి. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అని రావాలి అండి. బై ఫుట్ అనేది ఉండదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ టు కన్ఫ్యూజ్ ద రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్. సెకండ్ది టు అట్రిబ్యూట్ ద స్పీచ్ టు క్యారెక్టర్స్. ఆప్షన్ 3 టు ఒమిట్ ద పంక్చువేషన్ మార్క్స్. ఆప్షన్ 4 టు క్రియేట్ ద టెన్షన్ అనేసి ఇచ్చారు. సో డైలాగ్ ట్యాగ్స్ యొక్క పర్పస్ ఏంటి అనేసి ఇచ్చారండి. డైలాగ్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకు డైలాగ్ ట్యాగ్స్లో ఒక్కొక్క నేమ్, రాము అంటే ఇది మాట్లాడాలి, సీత అంటే ఇది మాట్లాడాలి, గీత అంటే ఇది మాట్లాడాలి అని స్పెషల్గా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ డైలాగ్స్ వల్ల మనకు మనకు దానివల్ల యూజ్ ఏంటి అంటే టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ choose the punctuation marks which is used to separate the items in a list or series అనేసి ఇచ్చారండి. మనకు ఏదైనా ఒకటి సపరేట్ చేసేటప్పుడు మనం ఏ పంక్చువేషన్ మార్క్స్ని యూస్ చేస్తాము? ఆప్షన్స్లో మనకు సెమీకోలను, కామా, క్వటేషన్ మార్క్స్, అపాస్ట్రోఫీస్ అనేసి ఇచ్చారు. సో మనము దేన్ని వాడతామంటే సపరేట్ చేయడానికి ఐటమ్స్ని కామాని యూస్ చేస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ సీక్వెన్స్ అనేది మనకు డిక్షనరీలో ఎలా చూస్తాము? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తాము. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో సీక్వెన్స్ ఏమొస్తుందండి? ఫస్ట్ అన్నిట్లో ఎంఈ అనేది మనకు ఉందండి. నెక్స్ట్ దీంట్లో ఎమ్ కూడా ఉంది, దీంట్లో కూడా ఎమ్ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఏముందండి? బి ఉంది. సో మెంబర్ అంటే ఫస్ట్ది ఏమవుతుందండి? మెంబర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుందండి. మిగతాయి చూసుకోవాల్సిన పని కూడా లేదనమాట. ఎందుకంటే మనకు టైం మేనేజ్మెంట్ కూడా అంతే అవసరం అండి.
నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ ద కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లో హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేది ఆర్డర్ని తెలియజేయడానికి మనము యూజ్ చేసేటటువంటి లింకర్స్ అండి. ఆర్డర్స్ని తెలియజేయడానికి యూజ్ చేసే లింకర్స్ ఏంటి? నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనల్ని ఏమడిగారు? కాంట్రాస్ట్ అంటే మనకు విభిన్నంగా ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు జ్వరం వచ్చింది, అయినప్పటికీ నేను వీడియో చేస్తున్నాను. సో కాంట్రాస్ట్ అనమాట. మనకు జ్వరం వస్తే ఏమవుతుంది? వీడియో అనేది అప్లోడ్ చేయకూడదు, కానీ ఇక్కడ చేయడం జరిగిందనమాట. సో ఇలా రెండు విరుద్ధమైనటువంటి సెంటెన్స్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్గా మనం ఏం వాడతాము? హవెవర్ అనేటటువంటి లింకర్ అనేది యూస్ చేస్తామండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్రెడీ లింకర్స్కి సంబంధించి నేను మన టెక్స్ట్ బుక్స్లో 5th క్లాస్లో 10th క్లాస్లో ఉందండి. అది వీడియో అయితే చేశాను, ఒకసారి అయితే చూడండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ప్రతి ఒక్క లింకర్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకు ఏముంటుందండి? దాంట్లో సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏమేమి వస్తాయి మనకు? బిఫోర్ కానీ, ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, ఆల్దో కానీ, ఇవి ఏ ఉన్నా సరే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అదే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయనుకోండి, అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సో అది నేర్చుకోండి, ఈజీగా మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు చెప్పినట్టు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏముంది? ఇక్కడ ఆల్దో ఉంది కదా. సో ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మిగిలినవి చూసుకుంటే, షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్, ఇది మనకు సింపుల్ సెంటెన్స్ అండి. నెక్స్ట్, ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్ అనేసి ఇచ్చారు. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవ్వదు. నెక్స్ట్, దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా అనేసి ఇచ్చారు. ఇది కూడా మనకు సింపుల్ సెంటెన్సే అవుతుంది. సో కింద ఇచ్చినటువంటి 4th, ఆల్దో ఇఫ్ ఐ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్, ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్ అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ ఫస్ట్ది మౌసెస్, మౌసిస్, మైస్, మౌసెస్ అనేసి ఇచ్చారు. సో మనకు ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ ఇవి వచ్చేసి మనకు 5th క్లాస్లో ఉన్నాయండి. మ్యాన్ అంటే మెన్ అని, నెక్స్ట్ మౌస్ అంటే మైస్, గూజ్ అంటే గీజ్, ఇవి మనకు ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనమాట. సో ఇవి మనకు 5th క్లాస్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. సో దీనికి మౌస్కి మనకు ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి? మైస్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ది ఎవ్రీబడి హీ, నోబడి షీ, ఎనీబడి దే, ఎనీబడి యూ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాంట్ అని ఉంది. వాంట్ అని ఉంటే ఇక్కడ హీ షీ అనేది రాదండి. హీ షీ ఉంటే మనకు వాన్స్ అని వస్తుంది. ఇఫ్ షీ వాన్స్ టు అనేసి వస్తుంది అనమాట. సో ఈ 2 ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు అండి. ఎనీబడి వచ్చినప్పుడు మనకు కంపల్సరీగా దే అనేటటువంటి దాన్నే యూస్ చేయాల్సి ఉంటుంది. మనకు నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనేసి ఎలా వాడతామో, ఎనీబడి వచ్చినప్పుడు దే అనేది మనము కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇది ఒక రూల్ అనమాట. సో మనకు ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు అనేసి వస్తుందండి. నెక్స్ట్ వన్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పుట్ అప్, సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్ అనేసి ఇచ్చారు. సో ఏదైనా మనకు ఇచ్చినప్పుడు మనం దాన్ని రిజెక్ట్ చేస్తే, అంటే నాకు వద్దు అని చెప్పినప్పుడు వాడేటటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ
ఫస్ట్ చూసుకుంటే పుట్టప్. పుట్టప్ అంటే మనకు స్టే అనమాట, అంటే అక్కడే ఉండటం అని. నెక్స్ట్ సెట్ ఇన్ అంటే బిగిన్స్ అని అండి అర్థం. సెట్ ఇన్ అంటే బిగిన్స్. నెక్స్ట్ టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం అనేసి మీనింగ్ వస్తుందండి. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడము. నెక్స్ట్ సెట్ అవుట్ అంటే స్టార్ట్ అనమాట, స్టార్ట్ చేయడము. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు కరెక్ట్ వర్బ్ ఏమవుతుంది, టర్న్ డౌన్ అనేది అవుతుందండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపారాటివ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, ద యూజువల్లీ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేసి ఇచ్చారు. స్ట్రాంగ్ ఎమోషన్స్కి మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తామండి. సో కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఆల్వేస్ బిగిన్ విత్ అన్ ఇంటరాగేటివ్ వర్డ్స్ అనేసి ఇచ్చారు. సో ఇంటరాగేటివ్ వర్డ్స్ అనేటివి మనం దేంట్లో యూజ్ చేస్తామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కానీ వై కానీ ఇవన్నీ ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నమాట. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, దే గివ్ ద కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇది వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏముంటాయంటే దాంట్లో కమాండ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్, దే ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్ అనేసి ఇచ్చారు. ఇది కూడా కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, హీ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్, వీ ఆర్గ్యూడ్ మీ టు గో టు హోమ్ విత్ హిమ్. ఆప్షన్ 3, he asked me to go home with him. ఆప్షన్ 4, he proposed me to go home together అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లెట్స్ వచ్చినప్పుడు ప్రపోజ్ అనేసి వస్తుందండి. ప్రపోజ్ కానీ సజెస్ట్ కానీ ఉంటుందన్నమాట. సో మనకు ఇక్కడ సెడ్ అనేది ఎలా మారుతుంది, ప్రపోజ్డ్ కానీ సజెస్టెడ్ కింద మారుతుంది. హీ ప్రపోజ్డ్ టు మీ దాట్ వీ షుడ్, ఇక్కడ లెట్ ఉంది కాబట్టి షుడ్ అనేసి వస్తుందండి. వీ షుడ్ గో హోమ్ టుగెదర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఇక్కడ ఆర్గ్యూడ్ అనేసి ఇచ్చారు. వాళ్ళైతే ఆర్గ్యూ అయితే ఇవ్వలే, ఆర్గ్యూ అనేది ఇక్కడ రాదు. నెక్స్ట్, హీ ఆస్క్డ్ మీ అనేసి ఇచ్చారు. ఇక్కడ హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అన్నప్పుడు ఆస్క్డ్ మీ అనేసి కూడా రాదండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సమ్ వచ్చినప్పుడు మనకు ఇది వచ్చేసి మనకు క్వాంటిటీని తెలియజేస్తుంది అనమాట. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్ అని రాయాలండి. ఈజ్ గాన్ అని ఉండాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నేటివ్, ఆప్షన్ 2 కాస్మోపాలిటన్, ఆప్షన్ 3 ఓమినీ ప్రెజెంట్, ఆప్షన్ 4 ప్యూరిటన్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తాన్ని అనేటటువంటిది మనకు ఏది వస్తుంది అనేసి వర్డ్ అనేసి అడుగుతున్నారు. నేటివ్ అంటే ఏంటంటే మనం ఉండేటటువంటి చిన్న ప్లేస్ని నేటివ్ అంటారు, కాబట్టి ఇది కాదు. కాస్మోపాలిటన్ అండి. కాస్మోపాలిటన్ అంటే ఏంటంటే బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఓమినీ ప్రెజెంట్ అంటే మనకు ఓమినీ ప్రెజెన్స్ అని ఏమంటారంటే సర్వాంతర్యామి అంటారు కదా. సో గాడ్ సర్వాంతర్యామి అన్నప్పుడు మనకు ఓమినీ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కాస్మోపాలిటన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారండి. సో గిప్సీస్ అండి. గిప్సీస్కి మనకు కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. గిప్సీస్ అంటే GYPSIES అండి. జిప్సీస్, ఇది కరెక్ట్ మనకు స్పెల్డ్ వర్డ్ అవుతుంది. జిప్సీస్ అంటే ఏంటంటే దేశ దిమ్మరులు అండి. అన్నీ వదిలేసి ఏ సన్యాసం తీసుకొని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని జిప్సీస్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్, ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్ అంటే అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ సన్షైన్, ఫాగ్, స్నో, హేజ్ అనేసి ఇచ్చారు.
మాన్సూన్ మిస్ట్ అంటే మనకు మాన్సూన్లో సన్నగా పడుతూ ఉంటుంది కదా, ఆ మిస్ట్, దాన్ని సన్నగా పడేదాన్ని మిస్ట్ అంటారు. సో అది ఏంటదండి మనకు ఫాగ్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more అనేసి ఇచ్చారండి. మోర్కి మనకు యాంటోనియం అంటే వ్యతిరేక పదం ఏమవుతుంది, లెస్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, LAD, which is an inborn trait of human beings proposed by psycholinguistics, is అనేసి ఇచ్చారండి. LAD అంటే మనకు ఫుల్ ఫామ్ అనేసి అడుగుతున్నారు. లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్ అనేసి ఇచ్చారు, కాదు. ఆప్షన్ 2 లెర్నింగ్ అక్విజిషన్ డిజైన్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదండి. నెక్స్ట్ది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేసి ఇచ్చారు, ఇది మనకు కరెక్ట్ అండి. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అనేసి ఇచ్చారండి. అంటే గ్రాఫిక్ మోటార్ అంటే మనకు అది కదులుతూ ఉండాలండి. ఏదైనా మనం చేసేటటువంటి పని వచ్చేసి కదులుతూ ఉన్నట్లు ఉండాలి. సో లిజనింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. సో లిజనింగ్ అంటే మనం సైలెంట్గా కూర్చొని జస్ట్ వింటూ ఉంటాము. రీడింగ్ అంటే మనకు గ్రాఫిక్ మోటారే అవుతుంది, కాకపోతే ఇది అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సెకండ్ వన్ లిజనింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. లిజనింగ్ అంటే సైలెంట్గా కూర్చొని వినటం, రైటింగ్ అంటే మనం చేత్తో ఒక మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకు రైటింగ్ అనేది కూడా మోటార్ స్కిల్ అవుతుంది, కాకపోతే లిజనింగ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే రీడింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే రీడింగ్ అంటే మనకు కళ్ళు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా తిప్పుతూ ఉంటాం కాబట్టి అది ఒక మోటార్ స్కిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ రైటింగ్ అనేసి ఇచ్చారు, రైటింగ్ కూడా ఒక మోటార్ స్కిల్ అనమాట. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్లోకి వచ్చేటి ఏవి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. సో మనకు కంటెంట్ వర్డ్స్లో ఏమేమి వస్తాయంటే నౌన్స్కి సంబంధించి కానీ అడ్జెక్టివ్స్కి సంబంధించి కానీ వెర్బ్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కిందికి వస్తాయండి. కంటెంట్ వర్డ్స్ అంటే ఏమేమి వస్తాయంటే నౌన్స్ వస్తాయండి, నేమ్స్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ అవుతాయి. అడ్జెక్టివ్స్, సో అడ్జెక్టివ్స్ కూడా మనకు కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయి. వెర్బ్స్ అండి, అలాగే అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా మనకు కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయండి. సో ఇక్కడ చూసుకుంటే యాజ్, బిఫోర్, విత్ ఇన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అండి ప్రపోజిషన్స్. సో ఈ ప్రపోజిషన్స్ వచ్చేసి మనకు దేని కిందకి వస్తాయి, స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తాయి. స్ట్రక్చరల్ వర్డ్స్ కానీ ఫంక్షన్ వర్డ్స్ కిందకి వస్తాయి. సో దీంట్లో మనకు బ్రేవ్ అనేది ఏమవుతుందండి, బ్రేవ్ అనేది ఒక అడ్జెక్టివ్ కాబట్టి ఇది మనకు ఏమవుతుంది కంటెంట్ వర్డ్ అవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ కంపోజిషన్ ఈజ్ టు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఆప్షన్ 2 కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఏ జిగ్జాగ్ వే. ఆప్షన్ 3 ఎక్స్ప్లోర్ ఫోనెటిక్స్. ఆప్షన్ 4 ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. మనకు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కంపోజిషన్ మనకు వచ్చేసి దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఎలా ఉంటుందండి, ఏమవుతుంది మెయిన్ ఎయిమ్ కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వే అండి. ఇక్కడ జిగ్జాగ్ వే అనేసి ఇచ్చారు, ఎలా పడితే అలా ఉండడం అనేది ఉండదు. సో ఎక్స్ప్లోర్ ద ఫోనెటిక్స్ అనేది కాదు, ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ అంతకన్నా కాదండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు రీడింగ్ ప్యాసేజ్ ఇస్తారండి, దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాము. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలాంగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇన్నోవేటివ్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, డిటెక్టివ్ మెథడ్ అనేసి ఇచ్చాడండి. డిటెక్టివ్ మెథడ్. సో ఇక్కడ మనకు బైలాంగ్వల్ మెథడ్, ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ అవనప్పుడు బైలాంగ్వల్ మెథడ్ అనేది ఎలా మారుతుందంటే ఓన్లీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కిందనే మారుతుందండి. అంటే తెలుగులో చదవడం ఇంగ్లీష్లో చెప్పడం కానీ ఇంగ్లీష్లో చదవడం తెలుగులో చెప్పడం, ఓన్లీ ఇలాంటిది మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అనేసి ఇచ్చారండి.
ద సైలెంట్ వే అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్స్ హాల్మర్, హైమిస్, మిచెల్ వెస్ట్, గెటంగనో అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే గెటింగ్నో అండి. ద సైలెంట్ వే ఇంట్రడ్యూస్డ్ బై గెటింగ్నో. నెక్స్ట్, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్ ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. టు అప్ టు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ది ఆఫ్ అప్ టు డ్యూ టు అనేసి ఇచ్చారు. టు అప్ టు ఆఫ్ ఇవి అసలు వర్డ్స్ ఉండవండి. సో ఐ విల్ వాక్ అప్ టు ద మార్కెట్ అండి. డ్యూ టు ద మార్కెట్ అనేది కరెక్ట్ కాదు. సో అప్ టు ద మార్కెట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది నౌన్ క్లాజెస్ రీప్లేసెస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఫస్ట్ది ఇండివిజువల్ నౌన్స్, ఆప్షన్ 2 కాంపౌండ్ అడ్జెక్టివ్స్, కాంపౌండ్ ప్రపోజిషన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేసి ఇచ్చారు. మనకు నౌన్ క్లాజ్ అనేది నౌన్గానే ఎప్పుడైనా చేంజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ నౌన్స్ కానీ లేకపోతే ప్రాపర్ నౌన్స్ కానీ ఇలాగనే మారుతుందన్నమాట. అడ్జెక్టివ్గా కాంపౌండ్ అడ్జెక్టివ్గా మారదు. నౌన్ అనేది అడ్జెక్టివ్గా మారుతుందా? మారదు. ప్రపోజిషన్గా మారుతుందా? మారదు. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్గా మారుతుందా? మారదు. ఇవి కూడా రీప్లేస్ కూడా అవ్వలేవన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఇండివిజువల్ నౌన్స్ అవుతుందండి. నౌన్ క్లాజెస్ రీప్లేసెస్ ఇండివిజువల్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్. నెక్స్ట్, యూ ఆట్ టు అపాలజైజ్. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పాస్ట్ హ్యాబిట్, ఆప్షన్ 2 కండిషనల్ స్టేట్మెంట్, ఆప్షన్ 3 మోరల్ ఆబ్లిగేషన్, ఆప్షన్ 4 ఫ్యూచర్ ఇంటెన్షన్ అనేసి ఇచ్చారు. సో ఆట్ టు అనేది మనకు యూ ఆట్ టు అపాలజైజ్. సో ఇది మనకు మోరల్ ఆబ్లిగేషన్. అంటే మనము ఎప్పుడైనా అపాలజైజ్ చెప్పాల్సి వచ్చినప్పుడు అదేంటంటే కంపల్సరీగా చెప్పాలన్నమాట. అది ఒక మోరల్ వాల్యూ. సో కాబట్టి ఏం తెలియజేస్తుంది? ఇది మోరల్ ఆబ్లిగేషన్ని తెలియజేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది సెలెక్ట్ ద కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. హీ ఈజ్ ఏ డాక్టర్. సో డాక్టర్కి ముందు ఏ అనేది మనం ఆర్టికల్ యూజ్ చేయాలండి. ఏ డాక్టర్ అనేది వాడాలి. ఏ టీచర్ అట్లా. ఆప్షన్స్ చూద్దాము. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది ఒమిట్ చేయకూడదు. ద ఆర్టికల్ షుడ్ బి ద అనేసి ఇచ్చారు. హీ ఈజ్ ద డాక్టర్ అనేసి అనరు. సో రాంగ్. నెక్స్ట్, ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. కరెక్ట్ అండి. ద ఆర్టికల్ షుడ్ బి యాన్ అనేసి ఇచ్చారు. హీ ఈజ్ యాన్ డాక్టర్ అనేసి అనరండి. సో ఆర్టికల్ మనకు కరెక్ట్గా అయితే యూజ్ చేస్తారు. హీ ఈజ్ ఏ డాక్టర్ అనేది కరెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.